హలో అండి అందరికీ. ఈరోజు మటను ములక్కాడ కర్రీ ఎలా వండాలో చెప్తానండి. నేను ఒక అరకేజీ మటన్ తీసుకున్నాను, అలాగే 2 ములక్కాడలు తీసుకున్నాను. ముందుగా గ్యాస్ వెలిగించుకుని ఒక చిన్న కుక్కర్ పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 గరిటెలు ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను. మనం ఉల్లిపాయలు కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు, కాకపోతే మా ఇంట్లో ఉందని చెప్పేసి మిక్సీ పట్టింది నేను వేసేసాను. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి శుభ్రంగా వేపుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. దాంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుందాం. అలాగే దాంట్లోనూ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ ఉల్లిపాయ పేస్టు పూర్తిగా కలర్ మారేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకుందాం. అదిగోండి, ఆయిల్ అయితే పైకి తేలింది. ఇప్పుడు ఈ టైంలోనూ మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ మటన్ అయితే వేసేసుకుందామండి. ఇది లేత మటన్ అండి, మేక మాంసం. ఇది ఎక్కువ ఉడకనవసరం లేదు, లేతగా ఉంటుంది కదా. ఒకసారి బాగా కలుపుకుని ఒక స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే ఇది గరం మసాలా అండి. చెక్క, లవంగ, ఇలాచి, గసగసాలు, జీలకర్ర, ధనియాలు ఈ పేస్ట్ చేసి ఉంచుకున్నానండి. ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా కలుపుకొని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు పూర్తిగా కలుపుకొని విజిల్ లేకుండా దీనిపై ఒకసారి మూత పెట్టుకుని ఒక్క 10 నిమిషాలు మనం ఆయిల్లో ఫ్రై అవనిద్దామండి. చూడండి, మూత తీసి చూస్తే ఎంత వాటర్ అయితే వచ్చిందో. దీన్ని ఒకసారి తిప్పుకోవాలండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్లన్నర వేసుకున్నాను. మీరు ఎంత తినగలుగుతారో దాన్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి. మేమైతే కొంచెం స్పైసీగా తింటామండి. ఒక అరకేజీ మటన్ ఇది కదా, 2 టేబుల్ స్పూన్లన్నర పడుతుంది మాకైతేని. దీన్ని ఒకసారి కలుపుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఒకసారి దీన్ని ఇలా పూర్తిగా తిప్పుకుని దీనిపైన మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుందామండి. విజిల్ పెట్టేసుకుని మనం ఒక 5 కూతలు రానిద్దాం. ఈ 5 కూతలకే ఇది ఉడికిపోతుంది. ఇప్పుడు 5 కూతలు వచ్చేసినాయి. ఒకసారి తీసి చూద్దామండి, మూత తీసి చూద్దాం. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. వేడికి ఇంకా మగ్గుతుంది అది. నేనైతే గ్యాస్ కట్టేసాను. ఒకసారి తిప్పుకుందాం. కింద అడుగు ఏం పట్టలేదు, ఇంకా వాటర్ కూడా ఉంది. ఇప్పుడు దీంట్లో నేను 2 ములక్కాడల్ని కట్ చేసుకుని శుభ్రంగాను కడుక్కొని పక్కన పెట్టుకున్నాయి వేసుకుంటున్నాను. ఈ 2 ములక్కాడలు అండి. మనం మటన్లో ములక్కాడలనే కాదు, దోసకాయ వేసుకోవచ్చు, చిక్కుడుకాయ వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ములక్కాడ వేసుకున్నాను. ఇంకో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేద్దాం. ముక్క ఉడకాలి కదా, అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిపై మూత పెట్టి విజిల్ పెట్టి ఒక్క కూత రానిద్దామండి. ఎక్కువ అవసరం లేదు, ఒక కూత వస్తే సరిపోతుంది. ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూడండి
ఎంత పూర్తిగా ఉడికిందో. ములక్కాయ ముక్క కొంచెం కూడా చెదరలేదు. మనం మటన్తో పాటు ములక్కాడ కూడా వేసేస్తే పూర్తిగా అది విడిపోతుంది, ములక్కాయ ముక్క ఆనమాలు లేకుండా అయిపోతుంది. కాబట్టి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు టేస్ట్ ఒకసారి చూసుకుందాం. నాకైతే నేను వేసినవి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. నేను రెండోసారి నాకు వేసుకునే అవసరం ఎప్పుడూ ఉండదండి. సాల్ట్, ఉప్పు, కారం అన్నీ నేను ముందే వేసుకుంటాను. ఎప్పుడో ఒకసారి అయితే నేను అలాగా సెకండ్ టైం వేస్తాను. అలాగే ఇప్పుడు ప్లేట్లోకి మనం తీసుకుందాం. మా ఆయనగారు అయితే వెయిట్ చేస్తున్నారు భోజనానికి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి. బాయ్.